బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ కాంగ్రెస్లో రాజకీయాలు ఎప్పుడు వింతగానూ సంచలనంగానూ ఉంటాయి. సొంత నిర్ణయాలు తీసుకోవాలంటే టీపీసీసీ చీఫ్ కానీ సీఎం చేతిలో కానీ ఉండదు. ఏఐసీసీ నుంచి వచ్చినటువంటి ఆదేశాలను పాటించాల్సిందే, తప్పదు. మరి ఇక అదేవిధంగా తెలంగాణలో కూడా మరి కాంగ్రెస్ పార్టీలో 2 ఏళ్ల నుంచి అసంతృప్తి నేతలు తీవ్ర స్థాయిలో అయితే వెలుగులోకి వస్తూ ఉన్నారు. మరి దీంతో పాటు పార్టీ సీనియర్ నేత మంత్రి కొండా సురేఖ కూడా మొదటి నుంచి వివాదాల్లో జోస్ చూపించడం సాధారణమైనటువంటి విషయమే. ఇక మరి తాజాగా కొండా సురేఖకు సీఎం రేవంత్ షాక్ ఇచ్చినట్లయితే తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో పరకాల నుంచి తన కూతురు సుష్మితను బరిలోకి దించాలని యోచిస్తున్నటువంటి మంత్రి కొండా సురేఖకు సీఎం రేవంత్ రెడ్డి షాక్ ఇచ్చారనేటువంటి వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. మరి సెప్టెంబర్లో శాసనసభ సమావేశాలు నిర్వహిస్తామని కూడా ప్రకటించినటువంటి సీఎం ప్రజల ఆశీర్వాదం ఉన్నంతకాలం 1000 మంది కేసీఆర్లు వచ్చినా కూడా తమ వెంట్రుక కూడా పీకలేరని 2029లో ఇక రెట్టింపు మెజారిటీతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గెలిపించాలని కూడా కోరడం జరిగింది. అందులో భాగంగా రానున్న ఎన్నికల్లో ప్రస్తుత ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి మరోసారి పోటీ చేస్తారని చెప్పేసి బహిరంగ ప్రకటన చేశారు రేవంత్ రెడ్డి. దీంతో కొండా ఫ్యామిలీ ఆశలకు గండిపడ్డట్లయిపోయింది. దీంతో మరి సీఎం చేసినటువంటి ఈ వ్యాఖ్యలతో ఇక ఆగ్రహంగా ఉన్నటువంటి మంత్రి కొండా సురేఖ ఆయన పర్యటనకు దూరంగా ఉన్నట్లుగా కూడా సమాచారం. మీ అందరి సహకారం, మీ అందరి ఆశీర్వాదం ఉండాలి. నిండు మనసుతో ఏ విధంగా అయితే పరికాలలో మన ప్రకాశాన్ని గెలిపించిండ్రో రాబోయే 2029లో రెట్టించిన మెజారిటీతోని ఈ ప్రాంతంలో గెలిపించండి. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ లేకుండానే మేడారం సమ్మక్క సారలమ్మ అభివృద్ధి పనులను కూడా పరిశీలించారు సీఎం రేవంత్. మరోవైపు రేవంత్ పరకాల సభలోనూ కొండా సురేఖ కనిపించలేదు. దాంతో ఈ అంశం తెలంగాణ కాంగ్రెస్లో చర్చనీయాంశంగా మారిపోయింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉమ్మడి వరంగల్ పర్యటనలో మంత్రి కొండా సురేఖ కనిపించకపోవడం చర్చనీయాంశంగా మారిపోయింది. ఇక మరి ఆదివారం 3 జిల్లాలను చుట్టేసినటువంటి సీఎం పలు అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపట్టగా ఇక ఏ ఒక్క వేదిక పైన కూడా మరి సురేఖ ఏదైతే ఆసీనులు కాలేనట్లయితే తెలుస్తూ ఉంది. అంతేకాదు మరి దేవాదాయ శాఖ మంత్రి అయినటువంటి ఆమె లేకుండానే మేడారం అభివృద్ధి పనులను పర్యవేక్షించారు సీఎం. దాంతో రాజకీయంగా అంతర్గత విభేదాల కారణంగానే ఇక మరి మినిస్టర్ సురేఖ హాజరు కాలేదన్నటువంటి ప్రచారం అయితే జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీలో నేతల మధ్య అంతర్గత విభేదాలు ఇటీవల తరచుగా బయటకు వస్తూనే ఉన్నాయి. మరి భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ మధ్య ఉన్నటువంటి ఆ వర్గపోరు ఏదైతే ఉందో మరి ఇక కాంగ్రెస్లో ఏదైతే ఫిరాయింపులను ఇక పాలనా తీరును కూడా విమర్శించేటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా మరో వ్యవహారంగా అయితే చెప్పుకోవచ్చు. మరి ఉమ్మడి వరంగల్ జిల్లాలో కీలక నాయకురాలైనటువంటి కొండా సురేఖ సైతం పార్టీ పైన కాసింత అసంతృప్తితోనే ఉన్నట్టుగా అయితే సమాచారం అందుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభకు ఆమె దూరమయ్యారు. పరకాలలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో కూడా సురేఖ కనిపించలేదు. ఈ సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లోనూ పరకాల నుంచి రేవూరి ప్రకాష్ రెడ్డి పోటీ చేస్తారని స్పష్టం చేశారు. అయితే మరి ఇదివరకే సురేఖ కుమార్తె సుష్మిత తాను పరకాల నుంచి కూడా పోటీ చేస్తానని చెప్పేసి ప్రకటించుకున్నారు. దాంతో మరి తమ ప్రాంతంలోనే సీఎం పర్యటిస్తూ ఉన్నా కూడా సురేఖ అంటిముట్టనట్టుగా వ్యవహరించడానికి రాజకీయపరమైనటువంటి విభేదాలే కారణమని కూడా తెలుస్తోంది. తమ కూతురు పరకాల ఎమ్మెల్యే అవుతుందని గతంలో కొండా మురళి బహిరంగంగానే ప్రకటించారు. మరి సీఎం ప్రకటనతో కొండా వారసురాలి అయినటువంటి ఆమెకైతే ఖచ్చితంగా ఈ నేపథ్యంలో పొలిటికల్ ఆమె ఎంట్రీకి బ్రేక్ పడినట్లయితే తెలుస్తోంది.
రైట్, మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి బబిత అందజేస్తారు. బబిత, పరకాల సీటు పైన ఇక సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతము ఇక మరి కొండా ఫ్యామిలీలో ఒక రకమైనటువంటి అలజడి రేపిందని అనుకోవచ్చా? ఎస్ రాధాకృష్ణ, తెలంగాణ కాంగ్రెస్లో రాజకీయాలు ఎప్పుడు వింతగానే కనిపిస్తూ ఉంటాయి. అంటే కాంగ్రెస్ పార్టీలో మరీ ఎక్కువగా చూస్తుంటాం ఇలాంటివి. అయితే సొంత నిర్ణయాలు తీసుకోవాలంటే టీపీసీసీ చీఫ్ కానీ సీఎం చేతిలో కానీ ఉండదు. ఏఐసీసీ నుంచి వచ్చిన ఆదేశాలను వాళ్ళు తప్పకుండా పాటించాల్సిందే అని ఇప్పటి వరకు కూడా బహిరంగ సభల్లో కూడా ఇటు సీఎం కావచ్చు చాలామంది నాయకులు చెప్తూనే వస్తూ ఉంటారు. అయితే ఏఐసీసీ నుంచి వచ్చిన ఆదేశాలను పాటించాల్సిందే. అయితే అదేవిధంగా తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీలో 2 ఏళ్ల నుంచి అసంతృప్తి నేతలు తీవ్ర స్థాయిలో వెలుగులోకి వస్తున్నారు. దీంతోపాటు పార్టీ సీనియర్ నేత మంత్రి కొండా సురేఖ కూడా మొదటి నుంచి విభేదాల్లో చాలా జోష్ చూపించడం సాధారణంగానే చూస్తూ ఉంటాము. అయితే తాజాగా కొండా సురేఖకు సీఎం రేవంత్ రెడ్డి అయితే షాక్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో పరకాల నుంచి తన కూతురు సుష్మితను బరిలోకి దించాలని యోచిస్తున్నట్లు మంత్రి కొండా సురేఖకు సీఎం రేవంత్ రెడ్డి అయితే షాక్ ఇచ్చినట్టుగానే చెప్పాలి. అయితే సెప్టెంబర్లో శాసనసభ సమావేశాలు నిర్వహిస్తామని ప్రకటించిన సీఎం ప్రజల ఆశీర్వాదం ఉన్నంత కాలం 1000 మంది కేసీఆర్లు వచ్చినా తమ వెంట్రుకు కూడా పీకలేరని, ఇక 2029లో రెట్టింపు మెజారిటీతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గెలిపించాలని కూడా కోరారు. అయితే అందులో భాగంగానే రానున్న ఎన్నికల్లో ప్రస్తుత ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి మరోసారి పోటీ చేస్తారని కూడా ఆయన బహిరంగంగా ప్రకటన చేశారు. అయితే దీంతో ఇక ఈ మాట చెప్పగానే కొండా ఫ్యామిలీ ఆశలకు గండిపడినట్లే అయ్యింది. అయితే దీంతో సీఎం చేసిన వ్యాఖ్యలతో ఆగ్రహంగా ఉన్న మంత్రి కొండా సురేఖ ఆయన పర్యటనకు కూడా దూరంగా ఉన్నట్లయితే సమాచారం అందుతోంది. ఇక దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ లేకుండానే మేడారం సమ్మక్క సారలమ్మ అభివృద్ధి పనులను కూడా ఆయన పరిశీలించారు. ఇక మరోవైపు రేవంత్ పరకాల సభలోనూ కొండా సురేఖ కనిపించలేదు. దీంతో ఇక ఈ టాపిక్ అయితే చాలా చర్చనీయాంశంగానే మారిందని చెప్పాలి తెలంగాణలో. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉమ్మడి వరంగల్ పర్యటనలో కూడా మంత్రి కొండా సురేఖ ఎక్కడ కనిపించకపోవడం అయితే చాలా హాట్ టాపిక్ గానే మారిందని చెప్పొచ్చు రాధాకృష్ణ. అయితే ఆదివారం 3 జిల్లాలని కవర్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. అంటే పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి. అయితే ఒక్క వేదికపై కూడా సురేఖ కనిపించలేదు, అంటే కొండా సురేఖ కనిపించలేదు. ఇక అంతేకాకుండా ఆమె దేవాదాయ శాఖ మంత్రి అయినా ఆమె లేకుండానే మేడారం అభివృద్ధి పనులను పర్యవేక్షించారు సీఎం. ఇక దీంతో రాజకీయంగా అంతర్గత విభేదాల కారణంగానే మినిస్టర్ కొండా సురేఖ హాజరు కాలేదనే ప్రచారం కూడా జరుగుతోంది. ఇక కాంగ్రెస్ పార్టీల నేతల మధ్య అంతర్గత విభేదాలు ఇటీవల రెగ్యులర్గా బయటకు వస్తూనే ఉన్నాయి. అంటే ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అలాగే తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల శామిల్ మధ్య వర్గపోరు, ఇక కాంగ్రెస్లో ఫిరాయింపులు, అలాగే పాలన తీరును విమర్శించే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారం తెలిసింది. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా కీలక నాయకురాలైన కొండా సురేఖ సైతం పార్టీపై కొంచెం అసంతృప్తితోనే ఉన్నట్టు సమాచారం అందుతోంది. రైట్, థ్యాంక్ యూ బబిత. ఇది ఓవరాల్గా అంటే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటిస్తూ ఇక మరి కొన్ని సభలు నిర్వహిస్తూ ఉన్నా కూడా ఏ సభలో కూడా ఇక మరి కొండా సురేఖ కనిపించకపోవడం కాస్త రాజకీయాలు ఇక తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తిని రేకెత్తిస్తూ ఉంది. మరోవైపు ఇక అనేక రకమైనటువంటి అసంతృప్తుల పర్వం కాంగ్రెస్లో కొనసాగుతూ ఉంది. ఇప్పటికే ఒక్కొక్క నాయకుడు అయితే తెరపైకి వస్తూ ఉన్నాడు. ఇప్పుడు మళ్ళీ కొండా సురేఖ వ్యవహారం బయటికి రావడం, నిజంగా పరకాలలో నిర్వహించినటువంటి భారీ బహిరంగ సభలోనూ మరి సురేఖ అయితే కనిపించలేదు. మరి ఈ సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ కూడా వచ్చే ఎన్నికల్లోనూ పరకాల నుంచి రేవూరి ప్రకాష్ రెడ్డియే మళ్ళీ పోటీ చేస్తారని ఆయన క్లారిటీ ఇచ్చారు. అయితే మరి ఇదివరకే సురేఖ కుమార్తె సుష్మిత తాను పరకాల నుంచి పోటీ చేస్తానని చెప్పేసి కూడా ప్రకటించుకోవడం జరిగింది. దాంతో తమ యొక్క ప్రాంతంలోనే సీఎం పర్యటిస్తూ ఉన్నా కూడా సురేఖ అంటిముట్టనట్టుగా వ్యవహరించిన వ్యవహారం, ఇవన్నీ కూడా రాజకీయపరమైనటువంటి విభేదాలకు కారణమవుతా ఉన్నాయి. మరి చూడాలి ఈ వ్యవహారం ఎక్కడికి దారితీస్తుంది. కొండా సురేఖ వ్యవహారం కావచ్చు, లేకపోతే ఇక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారం కావచ్చు, ఇక జడ్చర్ల ఎమ్మెల్యే వ్యవహారం కావచ్చు, అనిరుద్ధ్ రెడ్డి వ్యవహారం, ఇవన్నీ కూడా ఖచ్చితంగా కాంగ్రెస్లో ఒక రకమైనటువంటి అసమ్మతిని అయితే బయటకు వెలువరుస్తానే ఉన్నాయి. మరి ఈ వ్యవహారం పైన రాష్ట్ర నాయకత్వం ఎలా స్పందిస్తుంది అనేది మాత్రం ఇప్పుడు ఆసక్తికరంగా మారిపోయింది.